నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మాణిక్. ఈరోజు సాక్షి పేపర్లో ఒక వార్త చూశాను నేను. ఆ వార్త చదివినప్పుడు నాకు చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ వార్త ఇదే: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ ఇక్కడ మనకి ఫోటోలు కనిపిస్తున్నారు. అంబటి రాంబాబు గారు, అలాగే దేవినేని అవినాష్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే విష్ణు గారు, తర్వాత లేళ్ల అప్పిరెడ్డి గారు. వీళ్ళు గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు, కీలక భూమికి పోషించారు. అయితే వీళ్ళు ఇప్పుడు ఆ కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో జరిగేటువంటి ఎన్నికల్లో టీడీపీ లేదా కూటమి ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతుందంటూ ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేయడానికి వచ్చారు. ఒకసారి మనం చూస్తే కనుక రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను చంద్రబాబు ప్రభుత్వం బెదిరిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వీళ్ళు కంప్లైంట్ చేయడానికి ఎలా వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి మీ ముందు కూడా పెడుతున్నాను, మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అయితే అసలు వాస్తవాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. దేవినేని అవినాష్ గారు, ఆయన వైసీపీలో ఎంత కీలక భూమికి పోషించారో మనకు తెలుసు. దీనికి ప్రజా ప్రయోజనాల కోసం కాదు, ప్రజలకు ఉపయోగపడేందుకు కాదు. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులో మంగళగిరిలో బీభత్సం సృష్టించి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అనేక మంది మూకలతోటి వచ్చి అక్కడ బీభత్సం చేశారు, విధ్వంసం సృష్టించడం జరిగింది, మనకు తెలుసు ఆ విషయం. అయితే అక్కడ ఫర్నిచర్, అంటే కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటుగా అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ను కూడా తలలో పగలగొట్టి చంపేస్తాం మాట్లాడితే అని చెప్పి అప్పటి స్పోక్స్ పర్సన్ పట్టాభిరామ్ గారిని కూడా ఉంటే చంపేస్తాం మేము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పోలీసులు అడ్డొచ్చిన ఎవరిని లెక్క చేయకుండా ఒక రకంగా మారణ హోమం సృష్టించారని చెప్పారు. తర్వాత అక్కడి నుంచి దేవినేని అవినాష్ గారు, జోగి రమేష్ గారు వీళ్ళందరూ వెళ్ళిపోయి సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద క్రూయల్గా, ఇల్లీగల్గా భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తూ ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఆయన్ని ఫిజికల్గా ఇక ఏం చేయాలనుకున్నారో అది వాళ్ళకే తెలియదు. ఎంత బీభత్సం సృష్టించారో ఆంధ్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అయితే అలాంటి అవినాష్ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడని అంటూ కంప్లైంట్ ఇచ్చాడు తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మనకు బాగా తెలుసు. ఆయన ఎలక్షన్ ముందు రోజు జగన్ గారు సభల్లో, అలాగే ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు ఒక రాయి తగిలిందని చెప్పి విజయవాడ ప్రాంతంలో జగన్ గారికి రాయి తగిలిన తర్వాత అది అక్కడి నుంచి ఎగిరిపోయి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలింది. ఆయన కూడా బ్యాండేజ్ చేసుకున్నారు. అక్కడ ఎంత డ్రామాటిక్ గా ఓ డ్రామా రక్తి కట్టించారో మనం చూసాం. ఆయన కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా ఇతరులను బెదిరిస్తూ ఆయన గతంలో మాట్లాడారు, తెలిసింది. తర్వాత అంబటి రాంబాబు గారు, ఇక ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంబటి రాంబాబు గారు అంటే దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్. ఆయన మంచి వక్త, మంచి మాటకారి. ఆయన లా డిగ్రీ కూడా పొంది ఉన్నారు, అద్భుతంగా మాట్లాడతారు. ఆయన ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా ఆయన బాగా ఒక జర్నలిస్ట్, ఒక న్యూస్ రీడర్ అవతారం ఎత్తి ఆయన వైసీపీ గురించి మాట్లాడుతూ వైసీపీని వెనకేసుకొస్తూ మాది చాలా ప్రజాప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే దుర్మార్గం అంటూ ఆయన ఎత్తిపోస్తూ ఉన్నారు. సో గతంలో సరే ఇంకా ఆయన మామూలుగా గంట అరగంట ఈ విషయాలు అందరికి తెలిసింది, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. అయితే రాంబాబు గారు కూడా వచ్చారు. అలాగే విష్ణు గారు కూడా ఆయన ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద నిరంకుశంగా ఒక రకంగా దాడి చేసినట్టుగా మాట్లాడడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగా కూడా మనకు తెలిసిందే. అలాగే లేళ్ల అప్పిరెడ్డి, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే గుంటూరులో ఆయనకి ఎలాంటి పేరుందో, గుంటూరులో ఆయన ఎదిగిన తీరు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారో మనకి అంత తెలుసు. అయితే వీళ్ళు ఈరోజు కంప్లైంట్ చేయడం అంటే నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. ఓకే, అట్లా అని చెప్పేసి నిజంగానే కూటమి ప్రభుత్వంలో ఎవరైనా లా అండ్ ఆర్డర్ని అతిక్రమించి, అలాగే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎవరు యాక్షన్ చేసినా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అది అలాగని సీఎం గారు కూడా చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో డిసిప్లిన్ ఉండాలి, ఎవరు తప్పు చేసినా, స్వపక్షంలో తప్పు చేసినా ఖచ్చితంగా పోలీసులు స్వేచ్ఛగా మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పిన విషయం మనకు తెలిసిందే. కానీ మనం చూస్తే గనక రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏపీ ఎన్నికల కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. అంటే కంచే సేను వేసినట్టుగా గతంలో వీళ్ళు చేసిన అరాచకాలే గుర్తొస్తున్నాయి తప్పితే ఇప్పుడు నాకు తెలిసి చాలా దాదాపుగా లా అండ్ ఆర్డర్ బాగుంది, పోలీసులు స్వేచ్ఛగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయగలుగుతున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంది అనేది కూటమి ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఒకవేళ కూటమిలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు,
కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే జనసేన కార్యకర్తలు కావచ్చు, ఎవరు తప్పు చేసినా మీరు చట్ట ప్రకారం చట్టానికి అందరూ సమానులే, మాది ప్రజాపాలన, మాది మంచి ప్రభుత్వం అంటూ కూటమి నేతలు కూడా చెప్తా ఉన్నారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే పురంధేశ్వర్ గారు కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కావచ్చు, వీళ్ళు పని మీద ఫోకస్ చేసి, పెట్టుబడుల మీద ఫోకస్ చేసి, ఇచ్చిన హామీల మీద ఫోకస్ చేసి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎవరైనా కొంతమంది ఉండొచ్చు, కార్యకర్తలు ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. కక్ష రాజకీయాలు మేము చేయమని చెప్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే గతంలో అధికారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, పెద్ద బడా నేతలు కావచ్చు, ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానులే అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే అంత అరాచకం సృష్టించినటువంటి వ్యక్తులు ఈ రోజు ఈ విధంగా అమాయకంగా ఏం తెలియనట్టు నోట్లో ఏలు పెడితే కొరకలేడు అంటారు కదా, అట్లా వీళ్ళు అమాయకంగా ఇక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉంటే మరి మీరు కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అంటే వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి, వీళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండేది, గతంలో వీళ్ళు చేసిన మంచి పనులు ఏంటి అనేది ఆలోచించాలి. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ప్రజాప్రతినిధులుగా, రాజకీయ నేతలుగా ప్రజా సమస్యల మీద గళమెత్తితే చాలా బాగుంటుంది. రైట్, ప్రతిపక్ష హోదా లేకున్నా కానీ మీరు ఏ ఏరియాలో అయితే ఉంటారో ఆ ఏరియాలో ప్రజల సమస్యల మీద గళమెత్తండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. అంతేగాని మమ్మల్ని ఎన్నికల్లో నిలబడలేకుండా బెదిరిస్తున్నారు, లేకపోతే ఏదో ఇది చేస్తున్నారు, రాజ్యాంగాన్ని మీరుతున్నారని చెప్తున్నారు. ఆ పని చేసింది వాస్తవంగా ఎవరు అనేది మీరే, అందులో డౌట్ ఏముంది. మనం మాచర్ల సంఘటన చూసుకుందాం. మాచర్లలో మున్సిపాలిటీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బుద్ధ వెంకన్న గారు అలాగే బోండా ఉమ గారు పరిశీలించడానికి వస్తే వాళ్ళ మీద తురకా కిషోర్ అనే వ్యక్తి ఎంత దారుణంగా పాశవికంగా దాడి చేసిన విషయం మనం మర్చిపోయామా? ఎప్పటికీ మర్చిపోలేము. ఆఫ్ కోర్స్ ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు, అతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, మనకు తెలిసిందే. కానీ ఎంత బీభత్సం చేశారో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎప్పటికీ మర్చిపోయినటువంటి దారుణం అది. సాక్షాత్తు ఏపీ హైకోర్టు అడ్వకేట్ తల కూడా బద్దలైపోవడం మనం చూసాం. బ్రతుకు జీవుడా అంటూ మేము ఈ రోజు బ్రతికామంటే దేవుడు దయని చెప్పారు, డిఎస్పీ గారు సేవ్ చేశారని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని తర్వాత పరామర్శించారు. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి ఆ పార్టీ నేతలు ఈరోజు ప్రజాస్వామ్యం పరిహాసం చేయబడుతుంది, ప్రజాస్వామ్యం కూని అవుతుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది, అలాగే హాస్యాస్పదం కూడా ఉంది. అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు అంటే కంప్లైంట్ చేసే వ్యక్తులు కూడా మనం చూడాలి. ఒకసారి అనేక మంది బాధితులు, అనేక అమరావతి రైతులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఫేక్ రైతులు అంటూ వాళ్ళని వివిధ రకాలుగా ఎంత అమానుషంగా వాళ్ళని వేధించారో మనం చూసి, వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే ఆరుగాలం కష్టపడే రైతులు, మహిళా రైతులు ధర్నా చేస్తూ ఉంటే, శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ గుండెల మీద కాళ్ళు వేసి తొక్కినటువంటి వ్యక్తులు ఎవరు మనం చూడాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి సభల్లో ఆయన ప్రచారం చేస్తూ ఉంటే Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి మీద రాళ్ల దాడి చేశారే, ఇక్కడ ఎర్రగొండపాలెంలో దాడి చేశారు, తర్వాత అటు చిత్తూరు జిల్లాలో దాడి చేశారు. అంటే కార్యకర్తలు ప్రశాంతంగా తిరిగే పరిస్థితి కూడా లేదు. పసుపు సొక్కలు వేసుకుని శ్రీకాకుళం సంబంధించినటువంటి వ్యక్తులు సైకిల్ మీద దైవ దర్శనానికి వెళ్తా ఉంటే వాళ్ళని షర్టులు ఇప్పించి వాళ్ళని గందరగోళంగా హింస పెట్టి ఇబ్బంది పెట్టి నానా విధాలుగా ఎంత హెరాస్ చేశారో మనం చూసాం. అలాంటి వ్యక్తులు, అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తులు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా, ప్రజల్ని పట్టించుకోకుండా, వాళ్ళ స్వార్థం కోసం ఇంకా రాజకీయాల్లో ఏదో ఒక ఫేక్ విషయాలను అడ్డు పెట్టుకొని ప్రజా సమస్యల మీద గళమెత్తకుండా ఈ విధంగా మాకేదో జరిగిపోతుంది, మమ్మల్ని కాపాడండి కాపాడండి అన్నట్టుగా మాట్లాడడం సమంజసం కాదు అనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ మనం మీడియాతో వీళ్ళు ఏమంటున్నారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది, మేము విడిచిపెట్టాం. రీసెంట్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి సీనియర్ నాయకుడు కూడా మీ భరతం పడతాం, మీ అంతు చూస్తాం అంటే ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు భయపెడుతున్నారు, లేకపోతే నాయకులను భయపెడుతున్నారా, ప్రజలను భయపెడుతున్నారా? మనం చూసాం ప్రాంతాల మధ్య, కులాల మధ్య స్విచ్ పెట్టి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి కులాల గురించి మాట్లాడాడు. అమరావతిని అందరూ ఉన్నటువంటి ఎక్కువ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే అక్కడ ఆ ప్రాంతంలో భూములు ఇచ్చింది. కానీ వాళ్ళను సైతం ఇది అమరావతి కాదు అమరావతి అంటూ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. దేశ చరిత్రలో ఇదే ప్రథమం అనుకుంటాను. అలాగే ప్రాంతాలు ఒక రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు సీనియర్ ఆయన రాజకీయ నాయకులు, ఆయన కూడా అమరావతిని శ్మశానం అని మాట్లాడారు. ఒక సామాన్యుడు బయటికి వెళ్తే మాస్క్ అడిగిన నేరానికి చిత్తగొట్టి చంపేశారు, ఒక రకంగా చిత్రహింసలు గురి చేశారు. దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారు, ఎమ్మెల్సీ అనంతబాబు, అతనైతే ఏకంగా డ్రైవర్ని చంపేసి అతను పర్సనల్ విషయాలు ఏ బయటకు వస్తాయని చెప్పి అనుకుని డ్రైవర్ని ఏకంగా చంపి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. అంటే ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తులు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తులు, వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని ఈ విధంగా ఎన్నికల అధికారులకి ఫిర్యాదులు ఇవ్వడం ఎలా చూడాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.